మీడియా సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గత వారం రోజుల నుంచి ఒక స్క్రిప్ట్ లాగా ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసు. దీనికి సంబంధించి ఒకటి రెండు విషయాలు మీడియా సోదరుల ద్వారా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ చెప్పాలని ఒక నీతి దీంతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా తుమ్మలగుంట అపరిచితుడు చెవిరెడ్డి, తమ్మిని బొమ్మి బొమ్మిని తమ్మి చేసే అతని పేరే చెవిరెడ్డి. అతనే తుమ్మలగుంట అపరిచితుడు. ఆ అపరిచితుడు 2014 ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి 2024 వరకు ఊసరవెల్లి రాగా ఎన్ని రకాలు మారుతాడో అన్ని రకాలు మారినాడు. తిరిగి ఆ విధంగా ఇప్పుడు మళ్ళా ఊసరవెల్లిలాగా మారాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దానికి కొన్ని ఉదాహరణలు మళ్ళా మీకు చెప్తా. ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక ఫోన్ ఆడియో రావటం జరిగింది. ఆ ఫోన్ ఆడియోలో ఒక వ్యక్తి నాకు కాల్ చేసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు దాని అన్ని కంటెంట్ పెట్టకుండా కట్ చేసి, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని కటింగ్లు అయిందో చూడండి. కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూడండి. ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారి గురించి నేను మాట్లాడింది పెట్టాడు. దానికి ముందు అతను మాట్లాడిన మాటలు కానీ, దానికి ముందు అతనికి ఎవరు ఫోన్ చేశారని చెప్పిన విధానం కానీ ఇవన్నీ కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూశారు. మీ అందరికీ తెలుసు, నేను మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఒక క్రమశిక్షణ కలిగిన విధి విధానాలు తెలుతున్నాం. ఆ విధి విధానాల వల్ల మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంత తల వంచుకొని వెళ్తున్నాను మీకు తెలుసు. ఎదిగే కొద్దీ ఒదగాలనే పాతకాలం, మన ముత్తాతల కాలం సామెత ప్రకారం అంత ఒదిగెళ్తున్నాను. అయినా ఆ రోజు జరిగిన సంభాషణలో కొన్ని పదాలు తొలిన దానివల్ల ఆ మనసు నొప్పించిన రిటైర్డ్ జడ్జి గారికి మీ ద్వారా క్షమాపణ చెబుతున్నా. ఎందుకంటే దానికి ముందు ఏమి జరిగింది, ఏ విధంగా మాట్లాడింది, ఆ రిటైర్డ్ జడ్జి గారు గురు ఆయనతో ఏం మాట్లాడింది కానీ, ఇతనికి ఇంకొక అతను ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి కానీ దాని గురించి ఎక్కడా లేకుండా కట్ చేశారు. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, బాధ్యత కలిగిన ఎన్డీఏ కూటమి ఒక కార్యకర్తగా నేను క్షమాపణ చెప్తున్నా. ఇంకా అసలైన అపరిచితుడి గురించి చెప్పదలుచుకున్నా. అయ్యా చెవిరెడ్డి, నిన్ను అయ్యా అంటే కూడా పాపం. అయ్యా అంటే మన దాంట్లో పెద్దవారిని అయ్యా అంటాం, అది కూడా అనేది నిన్ను పాపం. నువ్వు 2018 నుంచి నేను చంద్రగిరి నియోజకవర్గానికి వచ్చిన రోజు నుంచి 2024 వరకు నువ్వు ఏ విధంగా నన్ను హింసించావో చంద్రగిరి నియోజకవర్గం పాటు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పాటు ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకు తెలుసు. నువ్వు ఈరోజు ఏదో నీతులు చెప్తున్నావు. చెప్పేది శ్రీరంగ నీతులు, మళ్ళీ ఇంకోటి అంటారు పాతకాలం సామెత, చెప్పకూడదు కూడా, ఎందుకంటే దాన్ని కూడా ఇంకోటి మాట్లాడతారు కాబట్టి చెప్పదలుచుకోలే. అంటే విలేజ్ సామెత ఇది, అది కూడా నేను చెప్పలా. ఈయన అన్నాడు నిన్నంతా అంతకుముందు నేను చంద్రగిరి గురించి పట్టించుకోవట్లా, కొందరు వ్యక్తులతో మాట్లాడాడు, నాకు వస్తుంది కదా, నేను చంద్రగిరిలో నిలబడను, నాకు సంబంధం లేదన్నాడు. సంబంధం లేని వ్యక్తి నువ్వు ఎట్లా స్క్రిప్ట్ రెడీ చేసి నీ కుమారుని ముందు పెట్టి, నీ కుమారుడితో పాటు ఒక నీకు నేనైతే ఏదైతే 2024 ఎలక్షన్ ముందు కానీ 2024 ఎలక్షన్ తర్వాత కూడా నాకు పని చేయలేదని చెప్తున్న వ్యక్తుల ద్వారా నువ్వు ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉండవో మీకు అందరికీ తెలుసు. ఒక వ్యక్తి పైన, న్యాయంగా పోరాడుతున్న వ్యక్తి పైన నీవు ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉండవు, నీ ద్వారా నీ కుటుంబం వలన ఎంత
చేస్తున్నావో అందరికి తెలుసు. నేను మళ్ళా చెప్తాను, నేను ఎక్కడా భయపడను. నువ్వెన్ని చేసినా నేను భయపడను. మళ్ళా చెప్తున్నా, చావు వరకు వెళ్ళా. నన్ను చంపాలనుకున్నావు, చంపాలని చెప్పి మరుసటి రోజు ఉదయం చంపే హత్యా ప్రయత్నం జరిగిన రోజు మీ మీడియాతో చెప్పావు, అయ్యా నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను ఏదో జరగబోతుందని. అటువంటి ప్లాన్ చేసే ఓసరవల్లోడు నువ్వు. ఓసరవల్లి అనేది కూడా ఆ జంతువు కూడా కొంచెం ఇది ఉంటుంది, దయా దాక్షిణాలు లేదా ఉంటుంది. ఇతనికి ఏమి లేదు. ఇతను మొత్తం ఒళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు, ఇది తప్పించి ఇతని చిన్న ఇది కూడా ఉండదు. అదేవిధంగా అతను చేసే విధంగా అందరూ కూడా ఉంటారని కూడా ఆయన అనుకుంటున్నాడు. అది తప్పు. చెవిరెడ్డి, మీ ద్వారా మీరు చెప్తున్నారు అవిలాలకు సంబంధించిన 3 ఎకరాల 17 సెంట్లని. ఆ 3 ఎకరాల 17 సెంట్ల గురించే ఆ రోజే కలెక్టర్ గారి మీటింగ్లో అయిన వెంటనే జిల్లా మంత్రి గారు నేను కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి. అయినా నువ్వు చేసిన 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన భూదోపిడి, నువ్వు చేసిన అక్రమార్జనలు, నువ్వు చేసిన పౌరులపైన దాడులు, నువ్వు చేసిన నీ వైసీపీ పార్టీ కుటుంబ ఆస్తులు దోచుకునింది, ఆ విధంగా అందరూ ప్రవర్తిస్తారని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ బుద్ధి మన చంద్రగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. నీకు నీలాగా ఎవరు ప్రవర్తించరు. నేను ఆ రోజే చెప్పా, అధికారుల ద్వారా మీరు ఎవరైనా వెళ్ళండి, దీనికి సంబంధించింది మీరు వెళ్ళి చూడండి అని చెప్పా. నా పైన ఇన్ఛార్జ్ మంత్రి గారి పైన చెప్పడం జరుగుతా ఉంది. నువ్వు క్లారిటీగా ఆ రోజు చెప్పా. మసిపూసి మారేడుకాయ అన్న విధంగా నువ్వు చేయాలనుకుంటున్నావు. నిజం నిలకడగా తెలుస్తుంది, నిజం నిలకడగా తెలిసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇదంతా ఒకటైతే కొందరిని అతను కొందరి ద్వారా కొందరిని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి నానా హంగామా చేపిస్తున్నాడు నన్ను. మీకు అందరూ తెలుసు. ఇదే ప్రెస్ మీట్లో ఒక 2.5 నెలల ముందో 3 నెలల ముందో మా నాయకుడు నారా లోకేష్ బాబు గురించి ఒక ఎవడో పనికిరాని బచ్చాగాడు మాట్లాడితే ఈడే మాట్లాడా. ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను, అతను రాబోయే కాలంలో నా పైన యూట్యూబ్ ఛానల్ కొన్ని పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా లేనిపోయినంత నా పైన పెట్టి చెప్తాడు. కొన్ని అతను బులుగు ఛానల్ ద్వారా ఇదే విధంగా మసిపోయాలనుకుంటాడు అని ఆ రోజే చెప్పి అదే ప్రకారం అతనికి సంబంధించిన యూట్యూబ్ల ద్వారా కూడా ఫేక్ ప్రచారం చేపించాడు. మీరు కావాలి చూడండి, ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్ చంద్రగిరి నియోజకవర్గం తప్పించి వేరే నియోజకవర్గం గురించి ఎక్కడ మాట్లాడదు. చంద్రగిరి నియోజకవర్గమే, చంద్రగిరి నియోజకవర్గం అంటే ఏ విధంగా అతను యూట్యూబ్ ఛానల్ మాట్లాడుకున్నాడో, ఏ విధంగా కొన్నాడో దానికి ఉదాహరణ చెప్పా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నాకు ప్రతి ఒక్క ప్రజలు గెలిచిన తర్వాత ఓటేసిన వారు ఉండొచ్చు, ఓటైన వారు ఉండొచ్చు, అందరూ నా అన్నదమ్ములను ఉద్దేశంతో నేను డెవలప్మెంట్ చేస్తున్నా. నా 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ తెప్పించి నేను ఎక్కడ పోలా. మొన్న 12వ తారీఖు సభ జరిగింది. ఆ సభ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగింది. ఆ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన సభ 2 సంవత్సరాలు నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి నినాదంతో జరిగితే అది చూసి తట్టుకోలేకున్నాం. ఆ రోజే మీడియా సోదరులు కొందరు ఉన్నారు, దాంట్లో కూడా కొందరు ఇక్కడ ఇంకా బయట ఉన్నారు. అందరితో చెప్పా చిట్ చాట్లో, ఒక వారం 3-4 రోజులు మ్యాక్సిమం నా పైన బురద చల్లుతాడు చూడండి అన్న. మా నాయకులు ఇక్కడ ఉన్నాడు, ఈశ్వరెడ్డి ఉన్నాడు. ఈశ్వరెడ్డితో పాటు కొందరు మా రూరల్ మండల నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇదే ఆ రోజు వెళ్ళి కూడా ఉన్నారు అక్కడ. తొందరలు వస్తుంటే ఈశ్వరుడు తేకిగా ఏముంటుంది నాన్న, లేదు ఏదో బురద చల్లుతాడు. మనం ఏదైనా సక్సెస్ అయిందంటే ఏది కానీ అంతే, అతని ప్రవర్తన అంతే. ఎందుకంటే 2018 చూసాం, అదే విధంగా ఉంటాడు. 2018 నుంచి 19 వరకు రౌడీ అన్నావు, 19 నుంచి 24 వరకు చిత్తూరు రౌడీ అన్నావు. మళ్ళా తిరిగి
ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్తగా ఎత్తుకున్నావు. అయ్యా అపరిచితుడు, నీలాగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసే వ్యక్తులు కాదు మేము. నీ వల్ల ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కుటుంబాలు జైలుకి వెళ్తూ ఉన్నాయి. నీ వల్ల నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అక్రమాలు తాడేపల్లి ప్యాలెసే భయపడతా ఉంది. ప్యాలెసే భయపడతా ఉంది. నువ్వు ప్యాలెస్లో నీకు అడుగు లేదు కాబట్టి ఒంగోలుకు పోవాలంటే ఒంగోలులో కూడా మాకొద్దయ్యా ఆయన అంటే నువ్వు భిక్షాన్ని ఎత్తుకుని ఢిల్లీలో ఉండవు. ఢిల్లీకి ఏ విధంగా పోయినావు, ఎవరి డబ్బుతో పోయినావు, ఎవరిని మోసం చేసిన డబ్బుతో రీసెంట్గా పోయినావు కూడా కథలు చెప్తున్నారు. దేనికి ద్వారా పోయావు, ఏ డబ్బుతో పోయినా కూడా నీ వైసీపీ పార్టీ వల్ల కథలు చెప్తున్నారు. నువ్వు కాదు మాకు చెప్పేది నీతులు. ఒకటి గుర్తుపెట్టుకో, మళ్ళా 12వ తేదీ సభ జరిగిన తర్వాత దానికి ముందు మేము చంద్రగిరి నియోజకవర్గంలో ఉండొచ్చు, ఆనుకున్న తిరుపతి నియోజకవర్గంలో ఉండొచ్చు, సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించాం. కొన్ని సంవత్సరాలు ఉన్న భూ సమస్యని తిరిగి ఇప్పుడు దామినేని భూ సమస్యను పరిష్కరిస్తున్నాం. దామినేనితో పాటు ఆనుకున్న సాయినగర్ కానీ, ఆనుకున్న అవిలాల్లో కానీ, ఆనుకున్నటువంటి శ్రీనివాసపురం పద్మావతిపురంలో కానీ, తిరుపతిలో ఉన్నటువంటి 22A కింద ఉన్నటువంటి సుమారు 64,000 ఇళ్ళు కానీ అన్నీ కూడా 22A కింద క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. ఇవన్నీ కానీ క్లియర్ చేస్తే నీకు పుట్టగతులు ఉండవు. ఎన్ని సమస్యలు క్లియర్ చేస్తే పుట్టగతులు ఉండవు ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు. మీ ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కూడా కోరుకుంటున్నా. ఇదే కాకుండా అతను మొన్న కొన్ని దీంట్లో చూసా, తుమ్మలగుంటకు సంబంధించిన ఎలక్షన్ ముందు నీకు చెప్పా, ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వంలో నాది కూడా చిన్న పొరపాటు ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు వద్దు, కక్ష సాధింపు లేకుండా డెవలప్మెంట్తో పోవాలని ఉద్దేశంతో ఉన్నాం. నువ్వు తుమ్మలగుంటలో ఆక్యుపై చేసుకున్న నీ బంధువులు సుమారు 30 ఎకరాలు, ఎకరా ఈరోజు అక్కడ 25 కోట్లు, 750 కోట్లు మట్టంలాని దోచుకున్న వ్యక్తి నువ్వు, ఫెన్సింగ్ చేసుకున్న వ్యక్తి నువ్వా చెప్పేది నా గురించి? తొందరలో వస్తా దానికి నీకు మోక్షం. రైతులకి ఇస్తా, అధిరాజు మట్టం వల్లే వస్తారు. నీ తమ్ముడు ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నాడు అన్నీ వస్తాయి బయట. నీ కుమారుడు ఎక్కడెక్కడ లేఅవుట్లేసి వంకపరంబోకులు ఆక్యుపై చేసుకున్నావు, తుడా పరిధిలో ఎక్కడెక్కడ వాగు పరంబోకుని పార్టీ కింద చూపించినావో, ఎక్కడెక్కడ వాగు పరంబోకుని రస్సాగా చూపించినావో అన్నీ ఈరోజు వస్తాయి. నీ దగ్గరకున్న ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ అందరూ ప్రైవేట్ కేసు వేసే పరిస్థితి తొందరలో రాబోతుంది. నేను వదలను. నువ్వు చెప్పే బెదిరించే భయపడలకు నేను భయపడను. నువ్వు బెదిరించే దేనికి నేను భయపడిన. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు భయపడం. చావు వరకు వెళ్ళొచ్చా. చంపాలనుకున్న వ్యక్తి నువ్వు, చంపాలనుకున్న వ్యక్తిని నాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో ఈరోజు న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో ఈరోజు కూడా ఎక్కడ కానీ నేను వేరే రూట్లో వెళ్ళా. న్యాయ వ్యవస్థ అన్నా, జడ్జిలన్నా, అడ్వకేట్లన్నా, పోలీస్ వ్యవస్థ అన్నా, రెవెన్యూ వ్యవస్థ అన్నా కూడా అంత నమ్మకంతో మేము ఉంటా. ఈరోజు కూడా అదే నమ్మకంతో పోరాటం చేస్తున్నా. నా పరిస్థితిలో నువ్వు కానీ ఉంటే న్యాయ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థను పెట్టుకోండావు. నువ్వు మాట్లాడావు, అధికారులు మాట్లాడినావు, అదన్నావు. నువ్వు ఈరోజు ఏదో కేసు ఇప్పిస్తున్నావు. నువ్వు ఇయ్యా గత ఎలక్షన్లో నీకు చూసావు, 39 కేసులు పెట్టించావు. పెట్టు, నేనేం భయపడను. నువ్వు నువ్వు రాడికల్ అని చెప్పి, రాడికల్ అంటే అర్థం తెలిసి కూడా ఆ పేరు వాడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఎందరు అధికారులను తిట్టావో లిస్టు కూడా ఇస్తా తొందరలో. ఎందరు వీసీలు తిట్టావు, ఎందరు ఎయిర్పోర్ట్ అధికారులు షర్ట్ పట్టుకొని లాగావు, ఎందరు పోలీస్ అధికారులను బ్లాక్మెయిల్ చేశావు, ఏ పోలీసు IAS అధికారిని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశావు, ఏ జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేసావు, అన్నీ తీస్తాను వస్తుంది.
నీ అనుచరులు చెప్పుకునే కొందరు వ్యక్తులు బ్లాక్లో టికెట్లు అమ్మితే పట్టుకొని వెంటనే విడిపించావు. అవి కూడా లిస్టు తీస్తా, అప్పుడు వస్తా అంతా భాగవతం. నీ ఉత్తుత్త మాటలు భయపడే వ్యక్తిని కాదు, మీ కుటుంబం మాట్లాడే మాటలకి. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 2029 కాదు, చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కంచుకోట ఉంటుంది. చంద్రగిరి నియోజకవర్గం మళ్ళా చెప్తున్నా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా 29లో నేనే ఉంటా. ఈడ పత్రికా సోదరులు అందరి ముందుగా చెప్తున్నా, నీకు 2019 నుంచి 24 వరకు సహకరించిన అధికారులు తొందరలో పడతాం. నీ వెనకాల ఈరోజు కూడా ఒకరిద్దరు అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా తీస్తా. ఇన్ని రోజులు వద్దనుకున్నాం, వాళ్ళని కూడా తొందరగా తీస్తా అన్న. బయట దేనికైనా ఒక హద్దు, ఓర్పు అనేది ఉంటుంది. ఈ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ లాగా ఉండాలి, ఎలక్షన్ అయిన తర్వాత అందరూ అన్నదమ్ములాగా ఉండాలని ఉద్దేశం తెలుతుంటే నువ్వు రఫరఫాన్ని వీడియోలు పెట్టిస్తావు. ఎక్కడెక్కడో ఉంది మన నియోజకవర్గంలో. ఎప్పుడులా చూడండి రఫరఫా వీడియోలు ఎట్లా పెట్టిస్తున్నాడో ఆయన చూడండి. గంగమ్మ జాతరలో బలిస్తారంట, పొట్టేళ్ళు నరిగే విధంగా. ఇదా చంద్రగిరి సంస్కృతిని నేర్పించేది? 2 రోజుల నుంచి చంద్రగిరిలో రౌడీ రాజ్యం చేయాలనుకుంటున్నావా నువ్వు? నీ రపరపలకు మేము భయపడతాం అనుకున్నావా? ప్రజలు ఎవరు భయపడరు. నీ రౌడీ రాజకీయానికి నీ కార్యకర్తల చేత నువ్వు పెట్టించే రపరపలకు ఎవరు భయపడరు. ఎక్కడో విజయవాడ అనంతపురంలో జరుగుతా ఉంది, దాన్ని చంద్రగిరి తెచ్చావు. రౌడీజం తెచ్చింది కాకుండా తిరిగి అదే ప్రోత్సహిస్తున్నావు. అధికారుల పైన బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చూడండి, నరుకుతాన్నట్టు ఈడ్చుకొట్టి చూడండి సోదరులారా, మీరే చూడండి. ఈడ్చి నరుకుతారంట అందరినీ. దాంట్లో మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. దాన్ని నువ్వేమనుకున్నావు? ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం, కూతవేట్లో ఉండే తిరుపతి నియోజకవర్గంలో రౌడీ రాజ్యం చేయాలనుకున్నావా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ గారు ఉండే ఎన్డీఏ కూటమి గుడ్డలెప్పి నడిపిస్తారు. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా నాతో పాటు ఎవరైనా సరే ఈ విధంగా పెట్టు నువ్వు బెదిరిస్తా ఉంటే నువ్వు నీతులు చెప్పేది మాకు. జరగరాంది జరిగిందని చూపిస్తూ, ప్రజలు చేస్తూ, దారి మళ్లిస్తూ ఈ విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఇన్స్టాగ్రామ్లోను, చంద్రగిరిలో వాట్సాప్లోను పెడుతుంటే ఏమనుకున్నావు నువ్వు? చంద్రగిరి ప్రజలకి చిన్న అన్యాయం జరిగినా నిన్ను వదలను, న్యాయపరంగా పోరాటం చేస్తా, ఎంత దూరమైనా పోతా. నీకు నేను మళ్ళా చెప్తున్నా, మా కుటుంబం ఎవరు నీ బెదిరింపులు భయపడం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కానీ, బీజేపీ పార్టీ సభ్యులు కానీ ఎవరు భయపడరు. చంద్రగిరి నియోజకవర్గం శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించిన రాజ్యం, ఆ రాజ్యంలో రామరాజ్యం నడవాలి. నీలాగా కుతంత్రాలు నడుపుతూ, నీలాగా దౌర్జన్యాలు చేస్తుంటూ, నీలాగా భూదాపుడు చేస్తూ, నీలాగా గంజాయి దాడి చేస్తున్న వ్యక్తులు మేము ఒప్పుకోం. 3 రోజుల నుంచి ఎంతో ఓర్పుతా ఉన్నావు. ప్రతి చోట గలాటాలు చేయాలనుకున్నావు, గంజాయి తాగించి పంపించావు. పోలీస్ అధికారులకు చెప్పా, సార్ సహనం వహించండి అని. తెలుగుదేశం క్యాడర్లకు చెప్పా. నువ్వేదో నా పైన కేసులు ఇస్తే నేను భయపడే వ్యక్తిని కాదు, 100 పెట్టుకో. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తాను, ఇది కలికాలం. మనమంతా ఉండేది కలియుగ దైవం వెంకటేశ్వర పాదాల చెంత. ఆ పాదాల చెంత ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర పేరుతో తుమ్మలగుంట తిరుపతి దేవస్థానాన్ని పేరు పెట్టి, టీటీడీ అని పేరు పెట్టి ఎన్ని కోట్లు తెచ్చుకున్నా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నాడు. ఎక్కడా పోలా. దానికి పనిష్మెంట్ ఆల్రెడీ అనిపిస్తూ ఉన్నావు, మళ్ళా అనిపిస్తావు. వెంకటేశ్వర స్వామి జోలికి పోయినాడు ఎవడు బాగుపడిందిరా చరిత్రలో? ముఖ్యంగా దేవుని జోలికి పోయినాడు ఎవడు బాగుపడిందిరా? నువ్వా మా గురించి మాట్లాడేది?
నువ్వా శ్రీరంగనితులు చెప్పేది? తెలుగుదేశం పార్టీ గురించి, ఎన్డీఏ ఒకటి గురించి మాట్లాడేది నువ్వా? మహిళా సోదరులకు మేమెంత గౌరవిస్తాం మాకు తెలుసు. మహిళా సోదరులకు అక్క చెల్లిలాగా చూసుకుంటాం. నువ్వా మాతో మాట్లాడేది? మీడియా సోదరులకి ఈ 10 రోజుల నుంచి జరుగుతున్నతో పాటు అతను గతంలో చేసిన తప్పులు, అతని వల్ల మీరు ఉదాహరణ, అతను నేను నీతివంతుడు చూడాలన్నాడు. మా సోదరుడు, మాకు అన్నదమ్ముడైనటువంటి దివాకర్ రెడ్డి గారు చాలా మీటింగ్లో చెప్పాడు, నేను ఈరోజు తుడా చైర్మన్ అయినంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కసితో నేను అయినానని చెప్పాడు. అంటే నీ పార్టీలో ఆ రోజు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అతను వేధించినావు సాక్ష్యం తెలీదా? పబ్లిక్ మీటింగ్ చెప్పాడు నా సోదరుడు, పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు నా సోదరుడు. ఒక మీటింగ్లో కాదు, 2 మీటింగ్లో కాదు. అతను ఎంత కసితో మాకు పనిచేశాడు చూసుకో. నువ్వు చేసిన, నీకు సహాయ సహకారం ఇచ్చిన వ్యక్తినే నువ్వు, నీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే, నీకు బంధువైన వ్యక్తినే నువ్వు మోసం చేసిన వ్యక్తి, దౌర్జన్యం చేసిన వ్యక్తి నువ్వా మాకు నీతులు చెప్పేది? అకాల్ స్కూల్ చంద్రశేఖర్ రెడ్డిని అడగండి, నీ కథ చెప్తాడు నువ్వు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసినావని. తుమ్మలగుంటలో నీ పార్టీకి ఉన్నటువంటి 2-3 వ్యక్తుల పేర్లు అడుగు, నువ్వు ఏ విధంగా చేసినావని. నీ తమ్ముడు బామర్తి, అతను వేసిన లేఅవుట్ నువ్వు పార్ట్నర్షిప్ లేదండి, నువ్వు ఏ విధంగా అడ్డంకులు పెట్టినావో జగమెరిగిన సత్యం. నీ సొంత తమ్ముడికి బామర్తి, నువ్వా మాకు చెప్పేది నీతులు? ఎన్ని ఇనాం ల్యాండ్లు ఖాళీ చేసినావు తెలిసినా? అన్నీ అప్పట. నువ్వు నా పైన బుక్ వేసేది కాదు, నువ్వు ఎన్ని బుక్లు వేసినా దాని ద్వారా నాకు రెడీగా ఉంది. నేను ఎక్కడ తప్పు చేయలే. నేను మళ్ళా చెప్తాడా, వైట్ షర్ట్ క్లీన్గా ఉంటా, వైట్ షర్ట్ క్లీన్గా ఉంటా. ఈరోజు చెప్తాడా, నువ్వు ఎన్ని బుక్కులు వేసినా చర్చికి నేను రెడీ, నీకు మొత్తం ఇస్తా. నువ్వు ఏదైతే ఇనాం ల్యాండ్ తీసుకొని కాల్ చేసినావో, ఏదైతే లోకేష్ ఎంఆర్ఓ అని, ఏదైతే ఈరోజున్న ఆర్టీఓ వెలుగు ఆఫీసర్గా ఉన్నటువంటి నెల్లూరులో కిరణ్, వీళ్ళ పెట్టుకుని నువ్వు చేసిన మొత్తం బాగోతం తీస్తా. దానికి సంబంధించిన వ్యక్తి కూడా దొరికాడు నాకు. నేను అంతకుముందు వద్దనుకున్నా, నువ్వు తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దానిపైన పనిచేస్తే దొరికాడు ఆ వ్యక్తి కూడా. సర్వే నెంబర్లకు సహా ఇచ్చాడు. ఎన్ని కోట్లు దోచుకున్నావు ఇచ్చాడు. నువ్వా మాట్లాడేది? నీ దెబ్బకి తాడేపల్లె భయపడిపోయింది. ఆ నుంచి తరిమితే సర్వే రిపోర్ట్లో చంద్రగిరి ఓడిపోతాందని వస్తే నువ్వు ఏదో విధంగా తాడేపల్లి మళ్ళా రీఎంట్రీ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెప్పు పొందాలనే ఉద్దేశంతో లేని పనులు చెప్తూ తప్పులు ప్రయత్నం చేస్తున్నావు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, జనాలు చెప్తున్నారు నీతో ఉండేవాళ్ళు 3,000 కోట్లు సంపాదించినా, దుబాయ్లో ఉంది, ఆఫ్రికాలో ఉందినా అనేసి. సిప్పి ఇంకోటి మేజరు మన మీడియా సోదరులు గమనించాలి. నేను నీతి నిజాయితీపరుడిని, నేను క్లీన్గా ఉండే వ్యక్తిని అన్నాడు కదా. మొన్న సిట్ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో అఫిడవిట్ చూపించిందే కుటుంబాస్తులని సీజ్ చేశారు. నువ్వు ఎక్కడయ్యా నీతివంతుడో? ఎలక్షన్ అఫిడవిట్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం నీతి నిజాయితీగా నా ఆస్తులు ఇదని ఇచ్చారు, ప్రతి ఒక్కటి ఇస్తారు. నువ్వు ఇచ్చింది ఎక్కడ? సుమారు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 100 కోట్లు, అది 300 ఎకరా, 300 కోట్లు. కాటన్ మిల్లు, ఎవరిదో కాటన్ మిల్ బీరారెడ్డి గారికి సంబంధించింది ఒక భాస్కర్ నాయుడు అనే వ్యక్తి తీసుకున్నాడు. దాన్ని దౌర్జన్యంగా రాసుకొని మొన్న రీసెంట్గా ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు 1000 అంకణాలు 20 కోట్లు అమ్మినావు. ఎవడబ్బ సొత్తది? ఇంకా పెట్టుకోండి ల్యాండ్, అన్నీ వస్తాయి. పుడి నుంచి వడమాలపేట పోయే చోట మయూర, మీకు అందరూ తెలుసు, మయూర హోటల్ ఈరోజు మూసేసిందంటే కారణం చెవిరెడ్డి. మయూర హోటల్ మూసిందంటే కారణం చెవిరెడ్డి. అతను అప్పులు పోతే రైతులకు బాకీ ఇవ్వాలంటే ఆ రైతుల సమస్య నేను తీరుస్తానని చెప్పి అక్కడున్న నా టైల్స్ ఫ్యాక్టరీ ఇస్తానని తీసుకొని దానికి సంబంధించిన డబ్బులు కట్టగీయకుండా అతను
దీన్ని అదే హోటల్స్ని వైసీపీలో కొందరు నాయకులు కొనాలంటే అతను ఒత్తిడి చేసి లేనిపోని చేసి అతను ఈరోజు మయూరా హోటల్ మయూరా షుగర్స్ అనేది మూసేశారంటే కారణం నువ్వు ఆ ఇండస్ట్రియలిస్ట్ చెప్పేది నువ్వు. ఆ స్పాటెక్ టైల్స్ వెనకాల గవర్నమెంట్ ల్యాండ్ టికెట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న అన్ని వ్యక్తి నువ్వు లేవట్టేసి ఈరోజు మంగళంలో డ్రైవర్స్ కాలనీ కాడ 1 ఎకరా 10 సెంట్లు వంకపురం పోకును ఆక్యుపై చేసుకుని ఈరోజు ఆడుండే డ్రైవర్స్ కాలనీ మునిగేదానికి కారణం వ్యక్తి నువ్వు. నేను వచ్చిన తర్వాత ఆ డ్రైవర్స్ కాలనీ మునక్కుండా బ్రిడ్జి కట్టి ఈరోజు కాపాడినా. కొన్న వ్యక్తులు ఎవరైతే చిన్న చిన్న చిత్తగతి కొన్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పాలు చేయకూడదు ఉన్నా. నువ్వే చెప్పేది నీ బాగోతం చాలా ఉంది. నువ్వు నా పైన బుక్ చేయొచ్చు, నీ పైన 1000 బుక్లు ఇస్తా, ఏం డౌట్ పడద్దు. మళ్ళా చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరు చేతెత్తి నమస్కరిస్తున్నా. గతంలో ఏ విధంగా కులాల మధ్య 2018-19లో కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు, తిరిగి కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కూడా ఒక కులం కాదు, అన్ని కులస్తుల్ని ఏదో విధంగా నానితోరా దూరం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మీకు అందరూ చెప్తున్నా, అతను కుతంత్రాలు నమ్మొద్దండి. అతను చేసేది మీకు తెలుసు. అతను ఏ విధంగా నా పైన ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో దాని వెనకాల ఉండేది కూడా మీకు తెలుసు. నేను ఎక్కడ తప్పుపట్టను. నేను దేవుని నమ్మతా, ఆత్మ సిద్ధాంతాన్ని నమ్మతా. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, మా చిన్న ఆయనగా లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నమ్మకాలు నమ్ముతా. వాళ్ళ అడుగుజాలు వెళ్తున్నాను కాబట్టే ఈరోజు కూడా నేను తల ఉంచుకొని వెళ్తున్నా. చాలామంది ఒక వారం నుంచి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే కూడా నేను ఎందుకు అవసరం లేదనుకున్నా, కానీ ఈరోజు పెట్టదలుచుకున్నా, పెట్టా. దీంతోపాటు ముఖ్యంగా మొన్న చూసుంటారు, ఐఏఎస్ అధికారుల్ని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని బెదిరించేస్తున్నారు. సర్ అనేది జరుగుతూ ఉంటే ఆ సరికి దీన్ని లింక్ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. తిరుపతి రూరల్ మండలంలో ఈ రోజుకి సుమారు 30,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి. 00 నెంబర్తో పాటు హౌస్ కింద ఉంటుంది, 1A అని ఉంటుంది, 1B అని ఉంటుంది. ఆ విధంగా కానీ నియోజకవర్గంలో మొత్తం చేరి 45,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి. ఆ దొంగోట్లు తీస్తే అతని కష్టం ఉన్న ఉద్దేశంతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. విఆర్ఓ స్థాయి నుంచి కానీ అందరూ కానీ నువ్వెన్ని బ్లాక్మెయిల్ చేసినా ఏ అధికారి నీకు లొంగడు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈరోజు నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వ్యక్తులు. నీ బొడ్డ బెదింపులు భయపడరు. ఇంకేనా మానుకో. నువ్వు జీవితంలో నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, చంద్రగిరిలో నువ్వు గెలవు, నువ్వు ఎంతైనా కట్టుకో. చంద్రగిరి నియోజకవర్గం గెలవు, నేనే గెలుస్తా. 2029 ఉండొచ్చు, 34 ఉండొచ్చు. ఆల్రెడీ నేను ఒంగోలు నాయకులు చెప్పారు, అతను వస్తే మాకు సీట్లే వద్దని. ఒంగోలు నాయకులు అందరూ చెప్పారు, అతను వస్తే దండం నాయనా, పోయినసారి మీరు ఏదో 100 కోట్లు ఇచ్చారంట, మాకు ఏమి ఇలా రేపిస్తా ఈరోజు ఇస్తానని అని ఆ నాయకులంతా దండం పెడతా ఉన్నారు. అందరూ జరిగిన సత్యం. మీరు ఒంగోలు గురించి అధికారుల్ని మాట్లాడినాడు, ఇంకోటి మాట్లాడినాడు అన్నాడు కదా. నన్ను రీసెంట్గా చిలకలూరుపేటలో ఒక పోలీస్ అధికారిని ఏ విధంగా బండబూతులు మాట్లాడి మీరు చూడొచ్చు. 2019లో మనకు టీచర్లు అంటే గురువులతో సమానం. ఒక ప్రొఫెసర్ వీసీ గారిని, అగ్రికల్చర్ వీసీ గారిని షర్టు పట్టుకొని బూతులు తిట్టాడు. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి నాయన చెరెడ్డి, ఎన్ని మర్చిపోవచ్చు. నేను మర్చిపో, నా మైండ్లో ఎప్పుడు బ్లాక్ ఉంటుంది, ఏది మర్చిపోను నేను. నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఎవరు నీ అనుచరులు అరెస్ట్ అయినారని కూడా వచ్చింది, చూపిస్తా. అది కూడా వస్తుంది, లిస్టు తీస్తాండ. దొంగోటు
భక్తులు మోసన దళారి అరెస్ట్, డేట్ వైజ్ ఉంది, అన్నీ తీస్తా. నువ్వు ఎవరెవరి చేత ఏం చేపిస్తానో అన్నిటికీ ఎత్తా. నేను ఏది వదలను. నేను కసితో పనిచేసేవాడిని, నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని. దీని వెనకాల ఎవరున్నారు అన్నీ తీస్తా, ఏది వదలను. కాబట్టి మీడియా సోదరులందరికీ నేను మీ ద్వారా రిటైర్డ్ అయిన జడ్జి గారు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ మరొకసారి క్షమాపణ చెప్తున్నా. అయితే మళ్ళా చెప్తున్నా, అతని వల్ల అడ్వకేట్ చేస్తూ క్లయింట్స్ని తప్పుదారి పట్టిస్తూ అతను చేసే దానివల్ల ఇదంతా చుట్టుకునింది. అతను రాంగ్ ఫీడింగ్ ఇస్తూ అశోక్ రెడ్డి అని మీకు అందరూ చెప్తున్నా, సమ్ XYZ ఉంటారు. XYZ పార్టీకి వచ్చి పార్టీలో పనిచేసే వ్యక్తి. అతను వ్యాపారం చేసుకుని లేదా అతను తమ్ముడికి పోయి జీపీ ఇచ్చే పని లేదా, అతను అన్నకు జీపీ ఇవ్వదా, లేదా అతని కుటుంబ సభ్యులకు ఇంకొకరు బంధువర్గానికి ఇచ్చేది లేదా? నాకు ముడిపెడితే ఎట్లా? ఇటువంటి ఆ రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారు ఇంకానే మీ పందా మార్చుకోండి, ఇంకా మీరు పందా మార్చుకోండి. నేనైతే మ్యాక్సిమం నా వల్ల ఆయన సహాయం చేస్తున్నా. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కుటుంబ సభ్యులు నా వల్ల ఆయన సహాయం ఎవరు వచ్చినా చేసుకొని పోతా ఉండా. ఒక్కోసారి వైసీపీ పార్టీ గతంలో చేసి అన్న ఈసారి మీకు చేస్తాం, మాకు ఈ కష్టం చేయండి అంటే కూడా చంద్రగిరి ప్రజల కింద నేను వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉంటా. కక్ష సాధింపు ఎక్కడ నేను పోలా. కాబట్టి సోదరులందరూ కూడా చంద్రగిరి నియోజక ప్రజలకంతా నా ధ్యేయం ఒకటే, చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయం. అదేవిధంగా వెళ్తా. 1 సంవత్సరం లోపల నువ్వు కట్టనటువంటి బ్రిడ్జిలు కట్టిస్తా, నువ్వు ఏదైతే వదిలేసిపోయినా అన్నీ చేస్తా ఉండా. ఏదైతే వదిలినావో ఆ రోడ్లు చేస్తా, ఏదైతే ఉదు తుఫాను కొట్టుకొని పోయిందో ఆ బ్రిడ్జిలన్నీ కట్టిస్తా. 2029 ఎలక్షన్ లోపల 2019 నుంచి 24 వరకు నష్టపోయిన బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ వ్యవస్థ అన్ని కూడా నేను చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. మాట్లాడారు, సారీ అండి మిస్ అయింది. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినారు, మందు సేవించి గంజాయి సేవించేలా నాని బూతులు ఉన్నాయని. అయ్యా కరుణాకర్ రెడ్డి అన్నా, ఇంకా మాకు వయసులో అన్నా అనాల్సి వస్తుంది అన్నాం, ఇంకా నేనేం మాట్లాడలేను. నిన్ను మోసం చేసిన శిష్యుడా నువ్వు మెచ్చుకునేది? నిన్ను మోసం చేసినాడు, తాడేపల్లి నుంచి బయట పంపించేసినాడు నిన్ను. నీ పేరు చెప్తేనే తాడేపల్లి రానికుండా చేసిన వ్యక్తి, అతని గురించే నువ్వు మాట్లాడేదన్నా? నీకు రావాల్సిన తుడా చైర్మన్ నక్కలో దండుకోమైనాడు. నీకు ఆ రోజు ఇవ్వాల్సిన సిద్ధారెడ్డి గారు నాకు చెప్తారు తిరుపతిలో, సిద్ధారెడ్డికి రావాల్సిన తుడా చైర్మన్ని నక్కలాగా తండుకోమైనాడు. అతని గురించే నువ్వు మాట్లాడేదన్నా? కరుణాకర్ రెడ్డి అంటే మీరే చెప్పండి. కరుణాకర్ రెడ్డి గారు ఎంత రెచ్చగొట్టింది చూశారు, కానీ దానికి ముందు ఆడియో మీరు చూసారా? దాని ముందు ఆడియో కావాలంటే తెప్పించుకోండి. నా మొబైల్ అంతా నేను రికార్డ్ చేసి అలవాట్లేదు. ఏం జరిగింది చూడండి. మీరు అన్నారు మా సాక్షి మీడియా ప్రజల కోసం పోరాటం, మీరు పోరాటం చేయండి. మీరు ఏడ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు? మీరు చేసిన వైసీపీ నాయకులు కుతంత్రాల కోసం పోరాటం చేస్తున్నారు. మీ బులుగు ఛానల్ వైసీపీ కోసం కుతంత్రాలు పంపుతా ఉన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన పోరాటం ఆరాటం అంటా ఉన్నారు, కానీ మీదంతా మీ పోరాటం ఆరాటం ఎక్కడ కానీ ప్రజల్ని తప్పు దారి పట్టించేదని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నా పైన రాసిన డాష్ 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 అని. మీరు నాస్తికుడు కాబట్టి దేవుడిని నమ్మరు. మీరు కలియుగ దైవం అంటే నేనైతే కలియుగ దైవం వెంకటేశ్వర నమ్మతా, షాయిబాబాని నమ్మతా. మా చిత్తూరు ఇంతకుముందు నేనున్న చిత్తూరులో కనికిలమ్మ అని ఉంటుంది తల్లి, ఆ తల్లిని నమ్మతా. వాళ్ళే చూసుకుంటారు. చూడండి మీరు కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఇదిలా మంత్రి గారి గురించి భూ కబ్జాదారుడు అన్నాడు. ఎవరు భూ కబ్జా చేశారు? ఎవరు చేశారు చెప్పండి? భూ కబ్జా రోడ్లు వేస్తామని మీరు చేశారు. ఎక్కడ భూ కబ్జా లే. అనగాని సత్యప్రసాద్ గారు పుట్టినప్పటి నుంచే ఉండేవాడు. ఆయన హైదరాబాద్ సిటీలో మీకు చాలా కావాల్సిన వాళ్ళు ఉంటారు. అనగాని సత్యప్రసాద్ ఎన్ని ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసినాడో కనుక్కోండి. ఈ రోజు కూడా ఆయనకి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ఉంది. పెద్ద పెద్ద సినీ స్టార్స్ కానీ మీకు కావాల్సిన వైసీపీ నాయకులు కూడా ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా కొనుక్కున్నారు ఆయన దగ్గర.
ఆయన ఎప్పుడు ఆయన ఈ చేతి ఇస్తాడు, నీ చేతి తీసుకోడు ఆయన. తెలుసుకొని మాట్లాడండి కరుణాకర్ రెడ్డి గారు. గంజాయి రాజ్యంగా మార్చింది మీ వైసీపీ పార్టీలో. తిరుపతి కానీ పక్కన చంద్రగిరి నియోజకవర్గం చేసింది మీరు, మీ శిష్యుడు చేసింది. మీ శిష్యుడు మిమ్మల్ని ఎట్లా ద్రోహం చేసినాడు మీకు తెలిసి మళ్ళా మాట్లాడితే చెప్పండి. తాడేపల్లి ప్యాలెస్లోనే మిమ్మల్ని రాణికు చేసినాడు మీ శిష్యుడు. ఆయన గురించి మీరు మాట్లాడు ఒక్కళ్ళతో తీసుకుంటే ఎట్లా? జనాలు మీ వైసీపీ నాయకులే మీ వాళ్ళే బాధపడతా ఉన్నారు. మీకు రావాల్సిన తుణాన్ని ఎట్లా తనుకోమన్నాడు మీరే చూసినారు. ఒక కుటుంబానికి 4 పదవుల్లాగా.